వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో అడ్మిషన్ పొందాలి అనుకున్నా, ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ ఏ సతీష్ మాట్లాడుతున్నాను. సో రెగ్యులర్గా మనం చేసే వీడియోస్లో భాగంగా యాక్చువల్గా ఒక రీసెంట్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది IIIT హైదరాబాద్ నుంచి. దానికి సంబంధించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సో IIIT హైదరాబాద్ గురించి స్పెషల్గా నేను మీకు చెప్పక్కర్లేదు, నేను 2-3 వీడియోల్లో కూడా దాని గురించి నేను చెప్పడం జరిగింది. సో వన్ ఆఫ్ ది గుడ్ యూనివర్సిటీ, రీసెర్చ్ యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ అని చెప్పొచ్చు మనం. చాలా అతి తక్కువ రీసెర్చ్ యూనివర్సిటీస్లో కంప్యూటర్ సైన్స్లో పర్టికులర్గా చెప్పాలంటే IIIT హైదరాబాద్ డెఫినెట్గా టైర్ 1 లేయర్లోనే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళు జనరల్గా రకరకాల కోర్సెస్ పెడతా ఉంటారు. ఎంట్రీస్ కూడా చాలా డిఫరెంట్ వేస్లో ఎంట్రీస్ ఉంటాయి. ఈవెన్ బీటెక్ ప్రోగ్రామ్కి కానీ, ఈవెన్ ఎంఎస్ కానీ, ఎంటెక్ ప్రోగ్రామ్ కానీ, పిహెచ్డి కానీ, రెగ్యులర్గా ఐఐటీస్, ఎన్ఐటీస్, IIITs, మిగతా IIITs ఉన్నట్టుగా ఒకే రకమైనటువంటి విధానం వీళ్ళు అవలంబించరు. వీళ్ళు రకరకాల ఒలింపియాడ్ ఎంట్రీ అంటారు, లేకపోతే 12th మార్క్స్ అని, లేకపోతే వేరే లేటరల్ ఎంట్రీ అని, అదే ఈవెన్ ఎంటెక్, ఎంఎస్ కూడా గేట్ కాకుండా వేరే రకంగా వెళ్ళడం కానీ, ఇలా రకరకాలుగా ఎంట్రీస్లో వీళ్ళ ఒక టాలెంట్ని అట్రాక్ట్ చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటారు. వీళ్ళు ఆల్మోస్ట్ ఇది 20 years దాటిపోయింది ఈ కాలేజీ కూడా పెట్టి మనకి. ఈ పర్టికులర్ కాలేజ్ IIIT హైదరాబాద్ గురించి పర్టికులర్గా మనం చెప్పుకోవాలంటే ఎన్ఎల్పిలో డెఫినెట్గా ఏదైతే మీకు న్యాచురల్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో చాలా హ్యూజ్గా రీసెర్చ్ జరుగుతున్నటువంటి ఇన్స్టిట్యూట్స్లో టాప్ 3, టాప్ 5లో మనకి ఈ IIIT హైదరాబాద్ ఉంటుంది. అలాగే ఏఎంఎల్లో కూడా చాలా మంచి రీసెర్చ్ జరుగుతుంది ఈ కాలేజీలో. వీళ్ళ దగ్గర ఒక లాటరల్ ఎంట్రీ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. ఇది జనరల్గా వేరే సందర్భంలో చెప్పినప్పుడు నేను చెప్పాను. లాటరల్ ఎంట్రీ అంటే ఎవరైతే సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఉంటారో వేరే కాలేజీ వాళ్ళు లాటరల్ ఎంట్రీ ద్వారా IIIT హైదరాబాద్కి వచ్చి జాయిన్ అయ్యి వెసులుబాటు అనేది వాళ్ళు కల్పించడం జరిగింది. బట్ దానికి ఒక ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఉంటుంది, అది సపరేట్ ప్రొసీజర్. అది అలా కాకుండా ఇప్పుడు కొత్తగా ఏంటంటే IIIT హైదరాబాద్ అంటే హై హబ్ డేటా అని ఒకటి వాళ్ళు స్థాపించి ఈ IIIT హైదరాబాద్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని కోర్సెస్ని మనకు ఆఫర్ చేయడం జరుగుతుంది. అందులో ఒక కోర్సుని ఇప్పుడు పెట్టిన కోర్సు ఏంటంటే AI/ML ట్రైనింగ్ అనేది ఏదైతే ఉంటుందో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ట్రైనింగ్ సంబంధించి 6 నెలలు అంటే 6 months ట్రైనింగ్, ఆఫ్లైన్ ట్రైనింగ్ అంటే ఇది. అంటే ఆన్లైన్ ట్రైనింగ్ అందరూ ఇస్తారు వరల్డ్లో, దానికి అంత పెద్దగా ఎక్కువ వాల్యూ ఉండదు. జనరల్గా ఆన్లైన్ అంటే డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటుంది కాబట్టి ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో చేస్తారు, ఈవెన్ ఐఐటీస్లో ఉంటాయి, వేరే చోటు ఉంటాయి. ఇది వీకెండ్ ప్రోగ్రామ్ కింద చక్కగా వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. అంటే లాస్ట్ ఇయర్ కూడా ఉంది, బట్ ఇప్పుడు నోటిఫికేషన్ 2024కి మనకి పట్టడం జరిగింది. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ స్టూడెంట్స్ ఎవరైతే హైదరాబాద్ కానీ లేకపోతే చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో, ఎవరైతే సండే వచ్చి క్లాసెస్ అటెండ్ అవ్వగలరో, ఎవ్రీ సండే మనకి IIIT హైదరాబాద్కి వచ్చి ఆఫ్టర్నూను 2 PM నుంచి 4 PM దాకా క్లాసెస్ అటెండ్ అవ్వాలి. 6 months పాటు అంటే ఇంచుమించుగా 24 వారాల పాటు ఎవరైతే క్లాసెస్ అటెండ్ అవుతారో వీళ్ళందరికీ కూడా ఫిజికల్ క్లాసెస్ ప్రకారం థియరీ క్లాసెస్ ఏవైతే ఉంటాయో ఈ క్లాసెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా చెప్తారు. అలాగే దీనితో పాటుగా ప్రాక్టికల్ ట్యూటోరియల్స్ కూడా ఉంటాయి మనకి. అలాగే వర్చువల్ ల్యాబ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే లైబ్రరీ, వర్చువల్ లైబ్రరీ, ఈవెన్ క్యాంపస్ లైబ్రరీ కూడా అఫీషియల్గా దే ఆర్ అలౌడ్. అంటే అర్థం ఏంటంటే ఎవరైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారో, అంటే కంప్యూటర్ సైన్సెస్ చదవాల్సినటువంటి అవసరం లేదు, మిగిలిన బ్రాంచెస్ వాళ్ళు ఆ సర్క్యూట్ బ్రాంచ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళకి AI/MLకి సంబంధించినటువంటి ఆ ఫండమెంటల్స్ కానీ, బేసిక్స్ కానీ ఏదైతే మనకు కావాలో, అంటే ఇట్ ఈస్ నాట్ ఏ మైనర్ డిగ్రీ సపరేట్, అది సపరేట్ ఎపిసోడ్లో చెప్తాను నేను. కాకుండా ఇది ఒక చెప్పాలంటే ఒక సర్టిఫికేట్ ప్రోగ్రామ్ కింద మనం చెప్పొచ్చు. ఈ ప్రోగ్రాము ఈ 24 వారాల పాటు అటెండెన్స్ మీరు మ్యాండేటరీగా ఉండాలి. బట్ అఫ్కోర్స్ మినిమం 75% ఉంటే సరిపోతుంది. బట్ వీలున్నంత వరకు కూడా ప్రతి సండే కూడా మీరు క్లాసెస్ అటెండ్ అయినట్లయితే IIIT హైదరాబాద్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్లాసెస్ చెప్తారు. వాళ్ళ ద్వారా మీకు ప్రాక్టికల్గా ట్యూటోరియల్స్ కానీ ఇవి కూడా మీకు అందుతాయి. ఒక ఆన్లైన్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్యలో ఎగ్జామ్స్ ఉంటాయి, అసెస్మెంట్స్ ఉంటాయి, ఇవాల్యుయేషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. లాస్ట్లో ప్రాజెక్ట్ కూడా ఉంటుంది, ప్రాజెక్ట్ కూడా చేయవలసి ఉంటుంది. ఎవరైతే బెటర్ స్కోర్స్ వస్తాయో, మరి 40%, 50% కాదు కానీ కొంచెం 70% అండ్ అబవ్ వచ్చి కొంచెం డీసెంట్ గ్రేడింగ్ అండ్ మంచి గ్రేడింగ్, గ్రేడ్ ఏ ఏదైతే మీకు వస్తుందో వాళ్ళకి ఇచ్చినటువంటి వెసులుబాటు ఏంటంటే చాలా ఎక్సలెంట్ ఆపర్చునిటీ అండి. ఎందుకంటే బెస్ట్ ఆపర్చునిటీ ఉండదు మనకి. జనరల్గా టైర్ 3 కాలేజ్, టైర్ 2 కాలేజీలో చదివే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా లాటరల్ ఎంట్రీకి డైరెక్ట్గా యాక్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఈ కోర్స్ 24 వారాల పాటు వీకెండ్ ప్రోగ్రాంలో
ఎవరైతే ఏఎంఎల్లో మంచి గ్రేడింగ్తో సర్టిఫికేట్ తీసుకుంటారో వాళ్ళు డైరెక్ట్గా లేటరల్ ఎంట్రీకి అప్లై చేసినప్పుడు హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుందని చాలా క్లియర్గా చెప్పారు. మోస్ట్లీ మంచి గ్రేడింగ్ వస్తే మీకు సీట్ వచ్చేసినట్టే. అంటే అనొచ్చు అదేంటి సార్ సెకండ్ ఇయర్లోనే కదా మనం లేటరల్ ఎంట్రీ వెళ్ళాలి, మరి ఇది ఎవరు ఎలిజిబిలిటీ అని అనుకున్నట్లయితే ఎవరైతే ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో చదువుతారో ఎగ్జాక్ట్గా వాళ్ళకి మాత్రమే ఇది ఇవ్వడం జరిగింది. అంటే 2023లో బీటెక్ జాయిన్ అయ్యి ఉండాలి ఇండియాలో. అంటే మీరు అఫ్కోర్స్ హైదరాబాద్ కానీ ఎంసెట్లో జాయిన్ అయినా వేరే ఏ రకంగా జాయిన్ అవ్వండి, బిట్స్లో జాయిన్ అవుతారా లేకపోతే ఎక్కడ జాయిన్ అవ్వండి, జాయిన్ అయినా 2023లో ఎవరైతే బీటెక్ జాయిన్ అవుతారో వాళ్ళు సెకండ్ ఇయర్లో ఉంటారు. ఇప్పుడు ఆ సెకండ్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్కి ఇప్పుడు సెప్టెంబర్ 15కి ఇది లాస్ట్ డేటు. సెప్టెంబర్ 15 తర్వాత సెప్టెంబర్ 28 ఎప్పుడో వీళ్ళకి ఆల్మోస్ట్ క్లాసెస్ మనకి స్టార్ట్ అవుతాయి. అంటే సెప్టెంబర్ 28 నుంచి క్లాసెస్ స్టార్ట్ అయితే కరెక్ట్గా 6 నెలల పాటుకి ఇది అయిపోతుంది. ఎప్పుడైతే 6 నెలలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ లేటరల్ ఎంట్రీ థర్డ్ ఇయర్కి వెళ్తారు కదండి, కరెక్ట్గా సెకండ్ ఇయర్ అయిపోతుంది. సెకండ్ ఇయర్లో మంచి జీపీఏ తెచ్చుకోండి మీరు డెఫినెట్గా, అంటే ఒక 8.59 లాంటి జీపీఏ చక్కగా తెచ్చుకుని ఈ సర్టిఫికేట్ కూడా దానికి యాడ్ అయ్యి ఇందులో కూడా మంచి గ్రేడింగ్ మీకు ఉన్నట్లయితే ఆబ్వియస్గా లేటరల్ ప్రోగ్రామ్లోకి సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీరు IIIT హైదరాబాద్కి వచ్చేయచ్చు. నార్మల్గా IIIT హైదరాబాద్కి లేటరల్ ఎంట్రీలో రావడం అనేది చాలా కష్టతరమైనటువంటి పని, అంత ఈజీ కాదు. చాలామంది ట్రై చేస్తున్నారు కానీ అందరి వల్ల అవ్వట్లా. దీని ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు అనొచ్చు దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఎవరైనా సరే బీటెక్ ఎవరైతే సెకండ్ ఇయర్ చదువుతున్నారో 2023లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ. కాకపోతే ఎవరి సండే రావాలి కాబట్టి ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ వాళ్ళకి ఎక్కువగా వీళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే దూరం నుంచి రారు కదా, అది ప్రాక్టికల్గా ఈ పని కాదు కాబట్టి. అట్లాగే ఇది జనరల్గా ఎలా ఉంటుందంటే మీరు అప్లై చేసినప్పుడు మీ యొక్క క్రెడెన్షియల్స్ అంటే మీ జీపీఏ కానీ లేకపోతే మీ సర్టిఫికేట్స్ 10th 12th పెడతారు, ఇవన్నీ పెడతారు. కాబట్టి ఈ కాలేజీకి వీళ్ళు ఎవరైతే ఉంటారో ఐహబ్ డేటా ఎవరైతే ఉన్నారో వీళ్ళు జనరల్గా కాలేజెస్కి కాంటాక్ట్ చేసి మీ సర్టిఫికేట్స్ని క్రెడెన్షియల్స్ని కరెక్టా కాదన్నది వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. సో దొంగ సర్టిఫికేట్లు పెట్టడానికి దొంగలకు చేయకూడదు. సింపుల్ గూగుల్ ఫామ్ అండి, అంటే మీకు 5 నిమిషాలు కూడా పట్టదు ఇది ఫిలప్ చేయడానికి, మ్యాక్సిమం 5 నుంచి 10 నిమిషాలు కూడా పట్టదు. చక్కగా మీరు ఫిలప్ చేసుకోవచ్చండి. ఇది ఎవరైతే మీకు ఉంటారో తర్వాత వాళ్ళు మీ కన్సర్న్ హెచ్ఓడీస్కి వాళ్ళు కాంటాక్ట్ చేసుకుని మీ క్రెడెన్షియల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదని వెరిఫై చేసుకుంటారు, అయిపోతుంది. ఇది 100 సీట్లు మాత్రమే ఉంటాయి. ఈ 100 సీట్లలోనూ దీంట్లో మెరిట్ ఏంటి, దీంట్లో ఎలా ఇస్తారో అని చాలామంది అనుకోవచ్చు. కాదండి, ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్. ఎవరైతే ఈ వీడియో వింటారో ఇమీడియట్గా అప్లికేషన్ పెట్టేయండి. అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీసెస్ బేసిస్లో ఉంటుంది కాబట్టి దీనికి పెద్దగా మెరిటోరియస్ స్టూడెంట్స్ని తీసుకోవాలని ఏమీ లేదు. మీకు డీసెంట్ జీపీఏ 10th 12th డీసెంట్గా ఉన్నట్లయితే, కొంచెం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో డీసెంట్గా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ త్రూ అయిపోతుంది. అంత స్క్రీనింగ్ ప్రాసెస్ అసలు టఫే కాదండి. మీరు ముందు అప్లై చేస్తే సీట్ వచ్చేస్తుంది. సో డైరెక్ట్గా 10,000 రూపాయలు ఎంతో ఉంటుంది ఫీజు. అది ఆన్లైన్లోకి వెళ్ళినట్లయితే పేమెంట్ లింక్ ఇవ్వడం జరిగింది. మీరు ఆ పేమెంట్ లింక్లోకి వెళ్ళి ఫస్ట్ గూగుల్ పేజీలో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఫిలప్ చేసి ఆ పేమెంట్ 10,000 రూపాయలు మీరు పేమెంట్ కడితే మీకు సీటు అలాట్ అయిపోయినట్టే లెక్క. సెప్టెంబర్ 28వ తారీఖు నుంచి ఎవ్రీ సండే ఈ IIIT హైదరాబాద్కి మధ్యాహ్నం 2 నుంచి 4 o'clock వరకు ఉండొచ్చు. మిగతా టైంలో కాలేజీలో ఉండకూడదా అంటే మిగతా టైంలో కూడా మీకు కాలేజీలో ఉండొచ్చు. మీకు ఒక ఐడి కార్డు ఇవ్వడం జరుగుతుంది. మీరు లైబ్రరీకి యాక్సెస్ ఉంటుంది. అక్కడ ఉన్న ఫ్యాకల్టీతో ఇంటరాక్షన్ అవ్వచ్చు. మీ అదృష్టం బాగుండి అక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఎవరన్నా మీరు నచ్చితే మీరు సమ్మర్ రీసెర్చ్ ప్రోగ్రామ్కి నెక్స్ట్ సమ్మర్లో మీరు అక్కడికి వెళ్ళి చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు లేటరల్ ఎంట్రీలో మీరు వెళ్ళకపోయినా లేకపోతే వెళ్ళినా ఇట్స్ డజంట్ మ్యాటర్, మీకు కనెక్షన్ బిల్డ్ అవుతుంది. కాబట్టి ఆ కనెక్షన్ వాడుకుని ఈ థర్డ్ ఇయర్ సమ్మర్లో కానీ లేకపోతే ఏదైనా లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్లో చేయాలన్నా, ఫ్యూచర్లో ఏదైనా PhD అడ్మిషన్కి వెళ్ళాలన్నా, MS అడ్మిషన్కి వెళ్ళాలన్నా కూడా గేట్ లేకుండా కూడా వెళ్ళి సదుపాయం ఉన్నటువంటి కాలేజ్ అది. గేట్తో పని లేదు అక్కడ. యాక్చువల్గా గేట్ ఈజ్ నాట్ ద మ్యాండేటరీ రిక్వైర్మెంట్ ఫర్ ద IIIT హైదరాబాద్. సో అలా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక మంచి ఇండియాలో కొంచెం Tier 1 వరల్డ్ క్లాస్ యూనివర్సిటీకి మీరు యాక్సెస్ మీకు దొరుకుతుంది. కాబట్టి చక్కగా మీరు 24 వారాలు ఏదైతే ఉందో 24 సండేలు మీది కాదు అనుకుని మీ ఎంటర్టైన్మెంట్లో అవి ఏమంటే పక్కన పెట్టి సినిమాలు చక్కగా చేయండి. బట్ ఈ క్లాసెస్ ఒకటే వింటే మీరు ఎగ్జామ్స్ పాస్ అవుతారా, గ్రేడింగ్ వస్తాను అంటారు. కాదండి, వారానికి కనీసం నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఒక 3 నుంచి 5 గంటల పాటు మీరు కష్టపడి చదవలసిందే. సండే కంప్లీట్గా డెడికేట్ చేయండి ఆ మాటిని. 2 to 4 క్లాస్ ఉంది కదండి, చక్కగా మార్నింగ్ 9 o'clock నుంచి 2 o'clock దాకా చదవండి. దానికి సంబంధించి 2 to 4 క్లాస్ అటెండ్ అవ్వండి. మళ్ళీ సండే నైట్ అంతా చదవండి. ఇదేంటి సార్ సండే అంతా చదవమంటున్నాడు, సండే ఎంటర్టైన్మెంట్ కదా మనం అనుకుంటారు. ఇవి కొన్ని వదిలేయండి మీరు, ఎంటర్టైన్మెంట్లు లేకపోతే ఇలాంటివి వదిలేసి చక్కగా. నేను ఎందుకు చెప్తున్నాను, డెఫినెట్గా మన తెలుగు విద్యార్థులు ఎక్కువ మంది వెళ్ళాలని నా కోరిక. ఈ వీడియో విన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేయండి. సీట్ రావడం చాలా ఈజీ. ఒకవేళ ఫిలప్ అయిపోతే మాత్రం మీకు రాకపోవచ్చు, ఎందుకంటే 100 సీట్లే ఉన్నాయి కాబట్టి. సిలబస్ కూడా అంటే ఇంట్రడక్షన్ టు ML చక్కగా ఉంది. అంటే MLలో ఇంతకుముందు మీకు రావాల్సిన అవసరం ఉందా అంటే అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. MLలో మీకు బేసిక్ మ్యాథమెటిక్స్, ఆల్జెబ్రా ఇలాంటివి ఉండాలి. బట్ వాడే ఇంట్రడక్షన్ దగ్గర నుంచి మొదలు పెడుతుంది. ఇంట్రడక్షన్ టు ML కానివ్వండి, ML కాంపోనెంట్స్, డేటా మోడల్ కానీ, ఎవాల్యుయేషన్ కానీ, లేకపోతే రిట్రీవల్ కానీ, లీనియర్ క్లాసిఫైర్ కానివ్వండి, లేకపోతే టెక్స్చువల్ డేటాని ఎట్లా రిప్రజెంట్ చేస్తారు, లేకపోతే ప్రోగ్రెషన్స్ కానీ, క్లస్టరింగ్ కానీ, మల్టీ లేయర్ పర్సెప్షన్ సిస్టమ్ ఉంటుందండి MLలో, మల్టీ లేయర్ పర్సెప్షన్స్ కానీ, డీప్ లెర్నింగ్, ఆర్కిటెక్చర్ కానీ, ఇలాంటి ఏరియాస్ ఏవైతే బేసిక్ ఫండమెంటల్స్ ఉన్నాయో మొత్తం MLకి సంబంధించినటువంటి ట్రైనింగ్, ఫండమెంటల్స్, సర్టిఫికెట్ ఏవైతే
మనం చెప్తున్నామో ఇవన్నీ కూడా 24 వారాల్లో, అంటే ఇండైరెక్ట్గా 24 సండేలు మీరు వెళ్ళినప్పటికీ కూడా ఇండైరెక్ట్గా 6 నెలల పాటు ఆ కోర్స్ మీరు చదువుతున్నారు అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. అంటే సండే వెళ్ళినప్పటికీ కూడా మిగతా 6 రోజుల్లో కూడా మీరు ఆ కోర్సుని మిగతా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళండి. చక్కగా ఏదైనా కోర్సెరా కానీ, లేకపోతే ఏదైనా ఈడిఎక్స్ కానీ వెళ్ళండి, లేకపోతే ఎన్పిటిఎల్లో కానీ వెళ్ళండి. వెళ్ళి దీని మీద ఇంకా కొంచెం డెప్త్ మీరు నేర్చుకోండి దయచేసి. అంటే ఇండైరెక్ట్గా సర్టిఫికేట్ వస్తుంది, త్రిబుల్ ఐటీకి ఫిజికల్ యాక్సెస్ వచ్చింది, ఫిజికల్ సర్టిఫికేట్ వస్తుంది, లాటరల్ ఎంట్రీకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ప్లస్ ఎవ్రీ సండే మీరు ఇంటరాక్ట్ అవుతున్నారు కాబట్టి మీకు ఇండైరెక్ట్గానే ఆ ఫీల్ ఉంటుంది. కాబట్టి మిగిలిన 6 రోజులు కూడా వేరే రిసోర్సెస్, టెక్స్ట్ బుక్స్ ద్వారా మీ యొక్క డేటా స్ట్రక్చర్స్ని కానీ, ఆల్గారిథమ్స్ని కానీ, లేకపోతే ఈ ఎంఎల్కి సంబంధించినటువంటి డెప్త్ మీరు పూర్తిగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 6 మంత్స్లో ఎంఎల్కి సంబంధించి మీరు ఎక్స్పర్ట్ అయ్యే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మీరు చక్కగా దృష్టిలో పెట్టుకుని సో మీరు ఇమీడియట్గా అప్లై చేయండి. మీరు ఎలిజిబిలిటీ కాకపోతే వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్గా చెప్పి మీరు జస్ట్ ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది, ఆ వెబ్సైట్లోకి, త్రిబుల్ ఐటీ హైదరాబాద్ వెబ్సైట్లోకి, లేకపోతే ఐహబ్ డేటా వెబ్సైట్లోకి కానీ వెళ్ళి మీరు చక్కగా ఇమీడియట్గా మీరు 24 ఆర్ 6 మంత్స్ ఏఎంఎల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వీకెండ్స్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళి క్లిక్ చేసి ఇమీడియట్గా మీరు జాయిన్ అవ్వండి. వీళ్ళ ప్రోగ్రామ్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఈవెన్ మైనర్ కూడా ఆఫర్ చేస్తున్నారు, మైనర్ డిగ్రీ కూడా. అట్లాంటి ఏదైనా ఆఫర్ చేసినప్పుడు నేను తప్పని ఎక్స్క్లూజివ్గా మైనర్ డిగ్రీ కూడా మీరు వేరే కాలేజ్ చదువుతూ త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో కూడా మైనర్ డిగ్రీ కూడా చేయొచ్చు. సో నేను యాక్చువల్గా లాస్ట్ టైం చెప్దాం అనుకున్నాను, అప్పుడు కుదరలేదు నాకు. బట్ డెఫినెట్గా నేను మళ్ళీ ఆ సందర్భం వచ్చినప్పుడు నేను సపరేట్గా దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను నేను. సో డెఫినెట్గా ఈ ఆపర్చునిటీ ప్రతి విద్యార్థి కూడా మ్యాక్సిమం మీరు ట్రై చేయండి. మీకు సీట్ వస్తే అదృష్టం, లేదంటే మీరు ఫస్ట్ ఇయర్లో ఉంటే ఇప్పటి నుంచి అలర్ట్ అవ్వండి. మేబీ నెక్స్ట్ ఇయర్ మీరు అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ ఆపర్చునిటీ అందరూ యూజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో అడ్మిషన్ పొందాలి అనుకున్నా, ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.